హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వరమహాలక్ష్మి శుభాకాంక్షలు. జనరల్గా వరమహాలక్ష్మి వ్రతాన్ని శ్రావణ మాసంలో 2వ శుక్రవారం రోజున జరుపుకుంటారు. నాకు 2వ శుక్రవారం కుదరలేదు కాబట్టి నేను 3వ శుక్రవారం జరుపుకున్నాను. ఈ వీడియోలో మీరు పూజా విధానం అండ్ డిఐవై డెకరేషన్, పూజ డెకరేషన్ అన్నీ చూడబోతున్నారు. నేను మధ్య మధ్యలో కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తూ ఉంటాను. మీకు కావాలంటే యూస్ఫుల్ అయితే వాడుకోండి. ఇప్పుడైతే నేను పూజ చేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ నేను పూజ చేసుకునే క్లిప్ని యాడ్ చేశాను. నేను ఎప్పుడు పూజ చేసుకున్నా యూట్యూబ్లో ఒక వీడియో పెట్టుకుంటాను. ఏ పూజ అయినా ఏ వ్రతమైనా సరే యూట్యూబ్లో ఒక వీడియో పెట్టుకుంటాను. అప్పుడు ఏంటంటే మనకి కాన్సన్ట్రేషన్ అంతా పూజ మీద, దేవుడి మీద ఉంటుంది. అంతేగాని మనం చదువుతున్నామా, మిస్టేక్స్ చదువుతున్నామా, ఆర్డర్ వైజ్గా చేస్తున్నామా లేదా, ఈ సబ్కాన్షియస్ టెన్షన్ అంతా ఉండదన్నమాట. ఇది ఒక మంచి ట్రిప్. మీరు ఎవరైనా ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వండి. ఏ పూజకైనా చక్కగా యూట్యూబ్లో కొట్టేస్తే బోల్డ్ వీడియోలు వస్తాయి, పూజారి గారు మంత్రాలు చదువుతున్న వీడియోలు. కాబట్టి మీరు అందులో ఏదో ఒక మంచి వీడియో పెట్టుకొని చక్కగా పక్కన పెట్టుకొని చేసుకోండి. ఈజీగా, సింపుల్గా, హ్యాపీగా అవుతుంది పూజ. వరలక్ష్మి వ్రతం ఎందుకు చేస్తారంటే జనరల్గా మంచి హస్బెండ్ వస్తారని, అండ్ ఒకవేళ పెళ్ళైన వాళ్ళైతే మంచి లైఫ్ ఉంటుందని చెప్పి హస్బెండ్ క్షేమం కోసం చేస్తారనమాట. జనరల్గా వ్రతం అంటే ఏంటంటే ఫాస్టింగ్. వ్రతం అంటే మీనింగ్ ఫాస్టింగ్ ఉండటం అనమాట. సో ఫాస్టింగ్ ఎలా ఉంటాము అంటే దేవుడిని తలుచుకుంటూ దేవుడితో దగ్గరగా ఉండటము ఫాస్టింగ్ అంటే. కాబట్టి జనరల్గా ఈ వ్రతాలు అవన్నీ ఆడవాళ్ళకే ఎక్కువ ఎందుకు ఉంటాయి అంటే మనలో ఎక్కువ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరుగుతూ ఉంటుంది వెన్ కంపేర్డ్ టు మెన్. మనం ఎక్కువ ఫాస్టింగ్ ఉంటూ ఉండడం వల్ల మన హార్మోన్స్ అన్నీ బ్యాలెన్స్లో ఉంటాయి. బికాజ్ మనం తీసుకునే ఫుడ్ కానీ, మనకు అయ్యే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ వెన్ కంపేర్డ్ టు మెన్ మనకే ఎక్కువ అవుతాయి. అందుకని వ్రతాలు, నోములు అన్నీ మనకి ఆడవాళ్ళకే పెట్టారు. సో ఇలా వ్రతం పేరుతో, నోము పేరుతో ఉపవాసాలు ఉంటూ ఉండడం వల్ల మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అండ్ గట్ హెల్త్ మంచిగా ఉంటుందని పెట్టారనమాట. ఇది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. మీకు ఎవరికన్నా తెలిస్తే నాకు చెప్పండి. ఇది ముందు రోజు క్లిప్ అనమాట. నైట్ పూట నేను డెకరేషన్ చేస్తున్నాను. యాక్చువల్లీ నాకు షిఫ్ట్ ఉంది నైట్. సో షిఫ్ట్ మధ్యలో నేను డెకరేషన్ స్టార్ట్ చేశాను అనమాట. ఈ బొమ్మ ఇదేంటంటే యాక్చువల్గా బొమ్మే, మొత్తం డెకరేషన్ అంతా చేసి అమ్ముతారు కదా మార్కెట్లో, అట్లానే కొనుక్కున్నాను నేను లాస్ట్ ఇయర్. అయితే ఏమనిపించిందంటే నాకు ఈసారి అదే బొమ్మ పెట్టి సేమ్ కలర్ శారీ డ్రేపింగ్తో నాకు అంత బాగా అనిపించలా. ఏమన్నా దీన్ని మోడిఫై చేద్దాం అనిపించింది. అందుకే ఏం చేశానంటే లాస్ట్ టైం ఉన్న బొమ్మకే దాని మీదనే ఇంకొక శారీ కట్టాను అనమాట. నేను మీకు అదే చూపిస్తున్నాను. లాస్ట్ టైం గ్రీన్ కలర్లో ఉండింది ఆల్రెడీ వాళ్ళు ఇచ్చినప్పుడు. నేను ఇక్కడ 2 బ్లౌజ్ పీసెస్ తీసుకొని సేమ్ కలర్వి నేను ఇలా డ్రేప్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ మీకు అదే చూపిస్తున్నాను. ఇలా డ్రేప్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే లాస్ట్ టైం ఉన్న దానికన్నా ఇప్పుడు కొంచెం ఎన్హాన్సింగ్గా కనిపిస్తుంది. అండ్ ఇలా వాళ్ళు దండ అవి ఆల్రెడీ ఇంతకుముందు పెట్టి ఇచ్చారనమాట. నేను వాటిని ఏం చేస్తున్నానంటే అన్నీ తీసేసి మోడిఫై చేస్తున్నాను. ఇక్కడ మీరు చూస్తే కొంచెం వాళ్ళు ప్లాస్టిక్తో అట్లా అంతా పెట్టి ఉంచారు. నేను ఇప్పుడు దీన్ని తీసి, మన ఐడియా ఏంటంటే దీన్ని కొంచెం మొత్తం రీమోడిఫై చేయాలి అని నా ప్లాన్. సో అదే చేస్తున్నాను. మొత్తం జడ అవన్నీ కూడా తీసేసి విడివిడిగా మొత్తం పూలు, దండలు అవన్నీ కూడా తీసేసి మొత్తం రీమోడిఫై చేస్తున్నాను అనమాట లాస్ట్ ఇయర్ ఉన్న బొమ్మకే. ఇక్కడ మీకు నేను ఇంకొక టిప్ చెప్తాను. అమ్మవారి మొహం ఎప్పుడైనా స్ట్రైట్గా నిలబడట్లేదు అనిపించింది అనుకోండి, కొబ్బరికాయకి పెట్టేటప్పుడైనా దేనికి పెట్టేటప్పుడైనా మీరు ఏం చేస్తారంటే ఒక పేపర్ కానీ కవర్ కానీ దాని మధ్యలో పెట్టండి. అంటే కొబ్బరికాయకి అమ్మవారి మొహానికి మధ్యలో,
లేదా ఇలా ఒకవేళ గాజుల పెట్టుకుంటే గాజుల దానికి కానీ అమ్మవారి మొహానికి కానీ మధ్యలో పెట్టడం వల్ల ఏంటంటే మొహం స్ట్రైట్గా నిలబడుతుంది అనమాట. ఈ టిప్ మీకు యూజ్ అయితే ఫాలో అవ్వండి. ఇక్కడ నేను అదే చూపిస్తున్నాను, మీరు క్లియర్గా చూడండి. మొహానికి నేను గాజులు దానికి మధ్యలో పెట్టాను అనమాట కవర్ని. ఇప్పుడు అమ్మవారి మొహం కదలకుండా స్ట్రైట్గా ఉంటుంది. నేను చెప్పాను కదా షిఫ్ట్ మధ్యలో చేస్తూ ఉన్నానని చెప్పి, నాకు కాల్ ఉందన్నమాట, మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోయాను. సో ఇలా మధ్యలో డెకరేషన్ చేసుకున్నాను అనమాట. నైట్ అంతా, థర్స్డే నైట్ అంతా ఇలా చేసుకున్నాను. ఎలానో నా షిఫ్ట్ 4కి అవుతుంది, అప్పటిదాకా చేసుకున్నా. ఇప్పుడు అమ్మవారి జడ అవి డెకరేషన్ చేస్తున్నాను అనమాట. అంటే జడకి పూలు పెట్టడము అట్లాంటివి. పూలు నేను మంచి పూలు కాకుండా మన దగ్గర ప్లాస్టిక్ దండలు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ప్రస్తుతానికి అవి పెడతాను. రేపు పూజ చేసుకునేటప్పుడు మంచి పూలు పెడతాను అనమాట. సో నేను ఇప్పుడు అదే డెకరేషన్ చేస్తున్నాను. ఎలా పెట్టాలా అని ఆలోచిస్తూ అటు ఇటు మాడిఫై చేస్తూ ఒకదానికి ఫిక్స్ అయ్యి చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ముందుగా నేను అంత పర్ఫెక్ట్గా ఏం ప్లాన్ చేసుకోలేదు, ఇది ఇక్కడే పెడదాం అని. కాబట్టి ఇట్లా మార్చి ట్రై చేస్తూ పెడుతున్నాను అనమాట. అమ్మవారికి గాజుల దండన్నా కాసుల పేరన్నా చాలా ఇష్టం. కాబట్టి ఎప్పుడన్నా వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు ఆ రెండు మిస్ అవ్వకుండా వేయండి. ఈ రోజెస్ని నేను మీషోలో ఆర్డర్ చేశాను. ప్లాస్టిక్ వేవి 10 to 12 పీసెస్ వచ్చాయి. 100 రూపీస్ 110 రూపీస్ పడ్డాయి అంతే. ఎక్కువ కాస్ట్ ఏం పడలేదు. బట్ రోజెస్ అయితే చాలా బాగున్నాయి, నలిగిపోలేదు, నీట్గా ఉన్నాయి. ప్లాస్టిక్ వే, వాషబుల్ కూడా, వాష్ చేసుకున్నా కూడా నీట్గానే ఉన్నాయి. డిఫరెంట్ కలర్స్ వచ్చాయి, రెడ్, పింక్, మల్టీ కలర్స్ అట్లా వచ్చాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. మీకు ఎవరికైనా లింక్ కావాలంటే కామెంట్ చేయండి. ఇదే ఫైనల్ లుక్ అమ్మవారిది. ఎంత బాగుందంటే చూడగానే దిష్టి తీయాలనిపించింది, అంత బాగుంది. ఈ మెడలో దండ వాల్స్కి వేస్తారు కదా, ఇంట్లో గడపలకి వాటికి డెకరేట్ చేసుకుంటారు కదా, అదనమాట. నేను ఇది మీషోలోనే ఆర్డర్ చేశాను. 250 రూపీస్కి 4 సెట్స్ వచ్చాయి, వైట్ కలర్ది. ఆ గార్లాండ్ చూడగానే అలంకరిస్తే బాగుంది అనిపించింది. అవి కొత్తవి, ఇంకా యూస్ చేయలేదని చెప్పి ఇంకా నేను అమ్మవారికి అలంకరించాను. ఇంకా నేను బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ స్టార్ట్ చేశాను అనమాట. చాలా రకాల చూశాను బ్యాక్గ్రౌండ్ ఏదైతే బాగుంటుంది అని చెప్పి. ఇంకా ఫైనల్గా దేనికి స్టిక్ అయ్యాను అనమాట, ఈ కలర్ బ్యాక్ డ్రాప్. సో ఇది ఒక బ్లౌజ్ పీసే సరిపోయిందనమాట. పైనుంచి కింద దాకా చేద్దాం అనుకున్నా, బట్ అంత లెంత్ వేస్ట్ ఏమో అనిపించింది. ఎందుకంటే అమ్మవారి ఎటు కిందకే ఉంటుంది కాబట్టి అని కింద నుంచే స్టార్ట్ చేశాను. ఇక్కడ మాకు కిటికీ అవైలబుల్గా ఉంది కాబట్టి కిటికీకే అటాచ్ చేసి పెట్టేశాను అనమాట. ఇక్కడ మిగిలిన 3 గార్లాండ్స్తో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ డెకరేట్ చేసేస్తున్నాను.
ఫైనల్గా బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కూడా అయిపోయింది. ఇలాగా సింపుల్గా చేసేసాను. ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను అమ్మవారి ఫేస్ని ఎన్హాన్సింగ్గా కనపడటానికి చేస్తున్నాను అనమాట. దానికి నేను 2 థింగ్స్ యూస్ చేస్తున్నా. వన్ ఈజ్ లైనర్, ఐ లైనర్, అండ్ సెకండ్ది నెయిల్ పాలిష్ అనమాట. రెడ్ కలర్ నెయిల్ పాలిష్తో అమ్మవారి లిప్స్ని ఎన్హాన్స్ అయ్యేలాగా చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇది బయట పెయింట్ వేసేవాళ్ళు కొన్నిసార్లు అది లైట్గా ఉంటుంది, బ్రైట్గా ఉండదు అనమాట. సో దాన్ని ఎన్హాన్స్ చేయడానికి నేను కొంచెం నా ఆర్ట్ స్కిల్స్ యూస్ చేసి వాటికి మెరుగులు దిద్దుతున్నాను అనమాట. ఐలైనర్తో ఐబ్రోస్ అండ్ ఐస్ని పెద్దవి చేస్తాను అనమాట. దానివల్ల ఏంటంటే ఫేస్ కొంచెం గ్లోయింగ్గా రియలిస్టిక్గా కనిపిస్తుంది. ఈ టిప్ యూజ్ అయితే వాడుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ రెడ్ కలర్ నెయిల్ పాలిష్తో మీరు బింది పెట్టచ్చు, లైక్ బొట్టు కూడా పెట్టచ్చు. అండ్ కొన్నిసార్లు ముక్కు బుడకలాగా కూడా చిన్న డాట్ పెట్టచ్చు. అలా మన ఇష్టం అనమాట. ఇక్కడ ఆల్రెడీ చేతులకి వాళ్ళు పారాని ఇచ్చారు కాబట్టి బాగుంది. కొన్నిసార్లు ఒకవేళ ప్లెయిన్ చేతులు ఉంటే కనుక మనం చేతులకు కూడా యూస్ చేయొచ్చు. సో ఇది ఇంకో టిప్. ఇక్కడ మొత్తం అయిపోయింది అనమాట. నా హ్యాపీనెస్ చూడండి, మీకు అర్థమైపోతుంది. ఒక లుక్ వేసేసుకోండి మా అమ్మవారిని. దీని తర్వాత ఫైనల్ టచ్ కోసం నేను లైట్ సెటప్ కూడా పెట్టేశాను. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 4 o'clockకి ఆ చీకటిలో లైటింగ్తో ఇల్లు టెంపుల్లా అనిపించింది. ఎంత బాగుందో చూడండి. దీని తర్వాత ఇంకా ఎర్లీ మార్నింగ్ నా పనులన్నీ స్టార్ట్ చేసేసాను. హౌస్ క్లీనింగ్ అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా చిన్నగా స్నానం చేసి ఇంకా డెకరేషన్ స్టార్ట్ చేసేసాను. ఇప్పుడు కలశం చేస్తున్నాను అనమాట. అందుకని అమ్మవారి కొబ్బరికాయకి పసుపు రాసి ఇంకా పూజకి సిద్ధం చేస్తున్నాను. ఇదేమో పూజ అంతా అయిపోయింది. నేను పూజ ఎలా చేశాను అనేది స్టార్టింగ్లో పెట్టాను కదా. సో ఇది ఈవినింగ్ అన్నమాట. అమ్మవారికి ధూపం వేస్తున్నా. అమ్మవారికి చాలా ఇష్టం ధూపం అంటే, అందుకే ధూపం వేస్తున్నా సాయంత్రం. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోదిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి శితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే సురవర. ఇంతకీ ఈ వీడియోలో నేను మీకు కనపడలేదు కదా, ఇదే నా ఫెస్టివ్ లుక్. నేను నా శారీ, మా అమ్మవారు ఎలా ఉన్నారో కమెంట్ చేసేయండి. ఇలా అయితే మేము మా వరమహాలక్ష్మి సెలబ్రేషన్స్ చేసుకున్నాము. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కమెంట్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయిందనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింతమందికి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.